హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం చికెన్లో పెరుగు వేసి డిఫరెంట్గా ఇలాగా బిర్యానీ చేసి చూడండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ఇలా చేసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఇలాగే బిర్యానీ చేసుకోవాలనుకుంటారు. అంత డిఫరెంట్గా మంచి టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా బిర్యానీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. బిర్యానీ ఎంతో కష్టంగా చేస్తారు, కానీ ఇలాగ సింపుల్గా చేసి చూద్దాం. దీనికోసం కేజీ వరకు నేను చికెన్ తీసుకున్నాను. పెద్ద ముక్కలు ఉండేలా తీసుకున్నాను. ఏ సైజులో అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో 1 స్పూను ధనియాలు వేసుకోండి, 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. దాల్చిన చెక్క 1 ఇంచు వరకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. నెక్స్ట్ దీనిలో లవంగాయలు 8 నుండి 10 వరకు వేసుకోవాలి. తర్వాత యాలక్కాయలు 6 వేసుకోండి. నెక్స్ట్ అనాస పువ్వు 3 వేసుకోవాలి. కంపల్సరీ బిర్యానీకి ఈ అనాస పువ్వు మాత్రం స్కిప్ చేసుకోకుండా వేసుకోండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత పౌడర్ మరీ మెత్తగా కాకుండా ఇలా ఉండేలాగా మిక్సీ చేసుకొని ఇప్పుడు ఈ పొడి అంతటిని కూడా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. బిర్యానీ మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఇక్కడ నేను కేజీ వరకు బియ్యం తీసుకున్నాను. సుమారుగా 3 గ్లాసులు బియ్యం ఉండేలాగా తీసుకోండి. కొలత ప్రకారం అయితే 3 గ్లాసులు ఉన్నాయి నాకు. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ నీళ్లు వేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోండి. చికెన్ ముక్కలు తీసుకోండి. దానిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకోండి. కారం 3 స్పూన్లు వేసుకోండి. అయితే ఈ బిర్యానీ మనకి కారంగా ఘాటుగా బాగుంటుంది. మనం తయారు చేసుకున్న మసాలా పౌడరు 1 స్పూన్ వరకు వేసుకోవాలి. కారం ఎక్కువైపోద్ది అనుకోవద్దు, లేదు అస్సలు కారం ఎక్కువేమవదు. మంచి ఘాటుగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో పెరుగు వేసుకోండి. ఒక చిన్న కప్పు వరకు పెరుగు వేసుకొని ఈ చికెన్ మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకొని అరగంట సేపు నానబెట్టుకోండి. టైం లేని వాళ్ళు ఉంటే వెంటనే చేసుకోవచ్చు. ఇక్కడ నేను వెంటనే తయారు చేసేస్తున్నాను. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకొని ఆల్రెడీ మనం కలిపి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి. చికెన్ ముక్కలు తీసుకునేటప్పుడు కింద మసాలాతో పాటే ఈ చికెన్ ముక్కలన్నీ వేసేసుకోండి. మంటను మాత్రం హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని వేయించేసుకోండి. పెరుగు వేసుకున్నాం కాబట్టి ఈ ముక్కలన్నీ కూడా మనకి చక్కగా వేగిపోతాయి. ఉడుకుతుంది కూడా, మెత్తగానే ఉంటాయి, మరీ గట్టిగా అయితే ఉండదు. వీటిని అన్నింటినీ కూడా ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకోవాలి. వేగిన తర్వాత చూడండి మనకి ఈ కలర్ వచ్చేయాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని పొయ్యి మీద బిర్యానీ గిన్నె పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. ఉల్లిపాయలు 2 తీసుకొని పెద్ద ముక్కల కింద కట్ చేసుకోండి. చిన్నవి కట్ చేయకూడదు, పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. 2 ఉల్లిపాయలు నూనె మరిగిన దానిలో వేసేసుకోండి. నెక్స్ట్ ఒక 5 పచ్చిమిరపకాయలని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తయారు చేసుకున్న బిర్యానీ మసాలా పౌడర్ని కూడా వేసేసుకొని ఇప్పుడు అల్లం పేస్ట్ని 2-3 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి అడుగు పడుతుంది కాబట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత మనం 3 గ్లాసులు ఉండేలా బియ్యం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం 5 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇందులో నేను 4 గ్లాసుల వరకు నీళ్లు వేసుకుంటున్నాను. మిగిలిన 1 గ్లాస్ వాటరు మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. అల్లం పేస్ట్ మనకి అడుగు పడుతుంది కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం వేయించుకున్న చికెన్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మొత్తం అన్ని ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం వేయించుకున్న పాన్ ఉంది కదా, దాంట్లో నుంచి 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి. మసాలాలు కానీ కారం కానీ వేస్ట్ కాకుండా ఇలా చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మన బిర్యానీ నీళ్ళల్లో ఇది కలిపేసుకోవాలి. ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఉడికించిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. పైన అంతా కూడా మనకి అన్నం అంతా ఉడికిపోయినట్లు అయిపోవాలి. అలానే మరీ ఎక్కువ ఉడికిపోకూడదు. ఒక 10% వరకు ఉడికేలా ఉంచుకొని మనం వేయించుకున్న చికెన్ ముక్కల్ని దీనిపైన వేసేసుకొని మంటను లో ఫ్లేమ్ మీద తగ్గించేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చికెన్ ఫ్లేవర్ అంతా పట్టేలాంటే ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి. మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉడికించిన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయింది మనకి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన కొత్తిమీర జల్లేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు అలానే వదిలేయాలి. బిర్యానీ అయిపోయిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి వదిలేసినట్లయితే మనకి చక్కగా నీరంతా లేకుండా చక్కగా బిర్యానీ అంతా పొడి పొడిగా అయిపోద్ది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగా డిఫరెంట్గా చేసి చూడండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోండి.
చాలామంది బిర్యానీ చేయడం కష్టం అనుకుంటారు, కానీ ఇలాగ సింపుల్గా చేసి చూడండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మసాలాలు కారం అంతా పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. వద్దనకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తినేస్తారు. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మా బుడ్డదానికి అసలు బిర్యానీ ఇష్టం ఉండదు, అలాంటిది మా అమ్మ చేసిన బిర్యానీ అంటే అంత ఇష్టం. ఈ బిర్యానీని అసలు వదలకుండానే తినేస్తుంది. ఇష్టం లేని పిల్లలు కూడా ఇష్టంగా తినాలంటే ఈ రీతిలో చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.